కోనసీమలో చాలా సిగ్నేచర్ ఐటమ్స్ గా చెప్పబడే ఆ టిఫిన్స్, ఆ చట్నీలు కానీ కర్రీలు కానీ అబ్బాయి గారి హోటల్లో సంతకం పెడుతున్నాయి ఇక్కడికి వచ్చి. అంటే మా కోనసీమలు అంతే, అప్పుడప్పుడు సిగ్గుపడుతుంటారు, కొంచెం చనువిచ్చారంటే సంకెక్కేస్తాం అనమాట. డే 1 నుంచి ఏది ఇచ్చినా చట్నీలో నీళ్లు మాత్రం కలవకూడదు. గట్టి చట్నీ ఇవ్వాలని గట్టిగా మిక్స్ అయ్యారనమాట. ఈ బొంబాయి చట్నీ అయితే మాత్రం ముంచుకుని తినాల్సిందే. ఒక పర్టికులర్ గా ఒకసారి బల్ల గుద్ది చెప్పాలి, స్టాంప్ పడ్డామంటే ఇంక ఇది ఉండిపోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను హైదరాబాద్ మాదాపూర్లో ట్రెండింగ్లో ఉన్న ఓ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. అదే అబ్బాయి గారి కాఫీ హోటల్. ఏంటి అబ్బాయి గారి కాఫీ హోటల్ ప్రత్యేకత అంటే, మీరు కనుక కోనసీమ రుచులు మిస్ అవుతున్న వాళ్ళైనా, లేదు ఇప్పటి వరకు కోనసీమ రుచులు అస్సలు ఆస్వాదించలేదు, దాన్ని ఆస్వాదించాలని ఉంది అనుకునే వాళ్ళకైనా ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఇందుకీ ఈ అబ్బాయి గారి కాఫీ హోటల్ స్పెషాలిటీ ఏంటి, అలాగే అబ్బాయి గారి కాఫీ హోటల్లో ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి, లుక్ వేసేద్దాం రండి. ఈ అబ్బాయి గారి కాఫీ హోటల్ ఎక్కడ ఉంటుంది అంటే, మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి స్ట్రీట్ డ్రైవ్-ఇన్ ఉంది కదా, ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతూ. ఈ గోదావరి రుచులు కూడా ఇక్కడే ఉంటుంది. గోదావరి రుచులు పక్కనే ఈ అబ్బాయి గారి కాఫీ హోటల్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి ముఖ్యంగా గోదావరి రుచులు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కోనసీమల్లో ఫేమస్ అయినటువంటి స్పెషల్ టిఫిన్స్ అన్నీ కూడా, అంటే చిట్టి మినపట్లు కానివ్వండి, చిట్టి పెసరట్లు కానివ్వండి, బెల్లంగారులు, పొట్టిక్కలు, ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమలో ఎన్ని ఫేమస్ టిఫిన్స్ ఉన్నాయో మీకు తెలియంది కాదు కదా. అలాంటి ఫేమస్ టిఫిన్స్ అన్నీ కూడా ఈ అబ్బాయి గారి కాఫీ హోటల్లో ఉంటాయన్నమాట. మరి ఇంకెందుకు కలిసి కుమ్మెద్దాం, వచ్చేయండి. అబ్బాయి గారి కాఫీ హోటల్ అంటే నేను ఇంకా ఏదో పెద్ద బాబాయిలు పెట్టారేమో అనుకున్నాను. 3 కోనసీమ కుర్రోళ్ళకి కలిపి ఈ అబ్బాయి గారి హోటల్ అయితే పెట్టారు. రీసెంట్గానే పెట్టినా మామూలు వైరల్ అవ్వలేదు. ఎందుకు ఇంత వైరల్ అయ్యారంటే, ఎగ్జాక్ట్గా మా కోనసీమలో ఎలాంటి టేస్ట్లతో రుచులు అయితే ఉంటాయో అదే రుచుల్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ దింపేశారనమాట. హాయ్ బ్రో, ఏం పేరు? గణేష్. కొంచెం మొహమాటమా? అలా ఏం లేదు, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సిగ్గు అంతే. మా కోనసీమలో అంతే, అప్పుడప్పుడు సిగ్గుపడుతుంటారు, కొంచెం చనువిచ్చారంటే సంకెక్కేస్తాం అనమాట. ఏ ఊరి మంది? అమలాపురం కుర్రాడు. ఇంకా మీ పార్ట్నర్స్ ఎవరెవరు? ఒకళ్ళు వచ్చేసి సుభాష్ సాధనాల అని చెప్పి, తను కూడా అమలాపురం. గుర్రం అవినాష్ అని చెప్పి తను కూడా అమలాపురం నుంచే. మొత్తం అమలాపురం నుంచి ముగ్గురం కూడా చిన్నప్పటి నుంచి చెడ్డీ వేసుకున్న కాడి నుంచి కలిసి తిరిగిన. అసలు మామూలుగా ఇది ఏంటంటే, ఈ ప్రాసెస్ ఏంటంటే, ఒక 1.5 మంత్ బ్యాక్ ఇది పుట్టింది. ఈ టిఫిన్, ఈ బిజినెస్ అనే కాన్సెప్ట్ పుట్టింది. పుట్టడం టిఫిన్స్ తీసుకుందాం అన్న ఫీల్డ్ లో మూడ్ లో ఉన్నాము. అయితే ఒక రోజు బాలు కాల్ చేశాడండి. కాల్ చేసి ఇలాగా డ్రైవింగ్ అంతా తీసుకుందాం అనుకుంటున్నాం, ఇప్పటి నుంచో బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, ఏంటి నువ్వు ఏంటనేది చూపించుకుందాం అనేది కరెక్ట్ టైం రా, ఇప్పుడు చూసుకో. కానీ నేను ఏంటంటే, నా మ్యారేజ్ అయ్యి 2 years అయింది అన్నయ్య. నేను ఆల్రెడీ నేను డామినోస్ లో రెస్టారెంట్ మేనేజర్ గా చేస్తున్నాను అన్నయ్య. సో ఆ టైంలో ఇది కొంచెం నాకు అంటే నచ్చింది. ఒకసారి టిఫిన్స్ అన్న ఆలోచన నాకు బాలు అన్నాడు. సరే అని చెప్పి వచ్చేమో, చూసుకున్నాం, షటర్ అయ్యి నచ్చినాయి, అన్ని నచ్చినాయి. ఒకటే అన్నయ్య, ఒక 2 విధాలుగా ఉంటది ఇక్కడ మార్కెట్. ఒకటికి ఏంటంటే, తిన్నవాడికి ఏంటంటే లూజ్ చట్నీ పడుతుంది, పార్సల్ వాడికి టైట్ చట్నీ పడుతుంది. కానీ ఒకటే అనుకున్నాం, ఏది ఇచ్చినా డే 1 నుంచి ఏది ఇచ్చినా చట్నీలో నీళ్లు మాత్రం కలవకూడదు. గట్టి చట్నీ ఇంకా చాలా గట్టిగా, అది కూడా 1-2 కాదన్నయ్య, ఒక 6 ఐటమ్స్ తో వచ్చాము. 6 types ఆఫ్ డిఫరెంట్ చట్నీస్ తో వచ్చాము. అండ్ పూరి కూర దొరుకుతుంది అన్నయ్య, చాలా అంటే చాలా చోట్ల దొరుకుతుంది. కానీ బంగాళదుంప ఎక్కువ వస్తుంది. మన సైడ్ ఎలా చేస్తామంటే, ప్రత్యేకంగా ఉల్లిపాయ ఎక్కువ ఉంటుంది. బంగాళదుంప అనేది ఉల్లిపాయ పట్టికి రావాలి, చెయ్యాలి. ముగ్గురం, ఒకడేమో 25, ఒకడేమో 24, నేనేమో 25. ఇది కరెక్టా కాదా ఆలోచించుకున్నాం. చాలా పెద్ద సాహసం చేశారు. అయితే ఏంటి, నాకైతే హోటల్ ఇండస్ట్రీ టచ్ ఉన్నది అన్నయ్య. ఇంకొకడేమో విప్రో ఐటీ డిపార్ట్మెంట్, అసలు ఆడికి అసలు ఏం లేదు, తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ బావగారు బిజినెస్ ఫాలో అప్ దాన్ని చూసుకుంటూ ఉండేవాడు, కొంచెం అవగాహన ఉంది. సరే ఇంకా వచ్చింది కదా టైము, ఏదైతే అవుతుంది. గణేష్ ఇంకెన్నాళ్ళు ఉపయోగపడతాం, దూకుతాం, మనం కూడా ఏదో చేద్దాం, ఏదో చూపిద్దాం అని దిగామన్నయ్య.
అసలు అబ్బాయి గారి కాఫీ హోటల్ ఎలా పుట్టింది? అంటే అబ్బాయి గారి కాఫీ హోటల్ అని పేరు ఎందుకు పెట్టారు? టిఫిన్స్ అని వేసుకున్నాం, అన్ని అని వేసుకున్నాం అండి. ఒక 10 days అయిపోయింది, సుభాష్ వచ్చాడు అన్నయ్య నా దగ్గరికి. బావ అసలు ఏం పేరు పెడదాం అనుకున్నావు, టిఫిన్స్ అన్నావు. పేరు అప్పటికి పెట్టలేదా? ఏమీ లేదన్నయ్య, టిఫిన్ హోటల్ అనుకున్నారు అంతే. ఓన్లీ జస్ట్ టిఫిన్స్ తీసుకోవాలి మనం చెయ్యాలి అని అనుకున్నాం తప్ప అసలు పేరు అనేది పుట్టలేదు. ఒక రోజు నేను, సుభాష్, అవినాష్, బాలు, బోనం సాయిరామ్ అని ఉంటారు అన్నయ్య. మేము 5 కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందులో వైంతయ్య మామూలుగా ఏం పేరు పెడదాం మన గోదావరి పాయ వైంతయ్య నా మాట వచ్చింది. ఆ రోజు ఇంకా దాని మీద స్టిక్ అయిపోయాం. వైంతయ్య ఓకే, ఏదో కొత్తగా ఉంది, జనంలోకి వెళ్తుందా. 2 రోజులు ఇంకా ఏమీ మార్చలేదు అన్నయ్య. అదే అదే కన్ఫర్మ్ అయిపోయాను. ఎందుకంటే అంత పేరు అనేది ఆలోచించుకోలేదు అన్నయ్య. ఫస్ట్ ఒక కస్టమర్కి ఒక ఐటమ్ డెలివరీ చేస్తున్నామంటే ఎంత ప్రొఫెషనల్ తీసుకొస్తే ఆ ఐటమ్ కస్టమర్కి నేను ఇవ్వగలను. కస్టమర్ ఒక్కసారి సాటిస్ఫై అవ్వాలి. ఆ బజ్జీ తీసి ఆ గుల్లతనం చూసి ఆ చట్నీ అలా పట్టుకుని కొట్టేయడం అంటే చాలు, ఫిదా అన్నయ్య నేను. అదే ఆలోచించాను తప్ప పేరేముందన్నయ్య, ఏదైనా పెట్టుకుంటే టిఫిన్ బాగుందంటే పేరు ఏదైనా ఉంది. కానీ ఒక సిగ్నేచర్కి వెళ్దాం, ఇది మన ఫస్ట్ బిజినెస్ కదా, ఒక పర్టికులర్గా ఒకసారి బల్ల గుద్ది చెప్పాలి, స్టాంప్ పడ్డాము అంటే ఇంక ఇది ఇలా ఉండిపోవాలి. ఏం పేరు పెడతాం? బాలు ఏమన్నాడంటే కాఫీ హోటల్ ఎలా ఉంటుందిరా, చిన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే కాఫీ హోటల్కి వెళ్తున్నాను అని కాఫీ హోటల్ ఉంటుంది. ఓకే, ఏంటి కాఫీ హోటల్ అనేది ఎలా వచ్చింది అసలు, ఫస్ట్ ఏంటి అని ఆలోచించి ఓకే బాలు మంచి ఐడియా ఇచ్చావు, కాఫీ హోటల్ కానీ ఏదో పేరు ఉండాలి. కాఫీ హోటల్ అనేది ఇంకా అలా కాదు, ఒక పేరుతో వెళ్దామని నేను ఆలోచించుకున్నాను. ఒక రోజు చాలా అనుకున్నాం, పేర్లు చాలా పెద్ద పెద్ద పేర్లు ఎలా ఉంటాయి ఏంటి, గుళ్ళబ్బాయి గారు ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం. కానీ ఏంటంటే ముగ్గురం కూడా ఒకటే వయసులో ఉన్నాం, అబ్బాయిల వయసులోనే ఉన్నాము. ఇప్పుడు బిజినెస్ పెడితే ఎలాగా, వాళ్ళ ఇంట్లో అవినాష్ ని వాళ్ళ మమ్మీ మా అబ్బాయి, సుభాష్ ని వాళ్ళ ఇంట్లో మా అబ్బాయి, మా ఇంట్లో మా మమ్మీ మా అబ్బాయి అని చెప్పుకుంటారు. అలాగా అబ్బాయి గారు అనేది స్టాంప్ పడ్డది అన్నయ్య. అలా అబ్బాయి గారు కాఫీ హోటల్, బాలు కాఫీ హోటల్ అన్న మాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్నయ్య, కాఫీ హోటల్ కరెక్టే కానీ కాఫీ దొరకాలి కదా, మన దాంట్లో కాఫీ ఉండదు అన్నయ్య. చాలా కాఫీ హోటల్ అంటే ఏంటంటే పూర్వం గుడిసెల్ని కాఫీ కూపీస్ అనేవారు అన్నయ్య, మామూలుగా హట్స్ ని. అక్కడి నుంచి హోటల్ని వాళ్ళు ఏం చేశారంటే కాఫీ దొరుకుతుంది కాబట్టి అది తీసి కూపీ అనే తీసి కాఫీ కింద మామూలు కాఫీ హోటల్ అనేగా ప్రొనౌన్స్ అయ్యింది అన్నయ్య. ఇంకా నేను నా దగ్గర కాఫీ లేదు, రేపు కస్టమర్ వస్తారు, నేను ఏమనుకున్నా అందుకే కాఫీ అని కూడా కేపీ కాఫీ హట్ అదే సెట్ తో అనుకున్నాం కానీ ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అది మాత్రం అమలు చేస్తాం అన్నయ్య. పక్క కాఫీ హోటల్ ఎలా అయితే అనుకున్నామో అదైతే వస్తుంది. కానీ అన్ఫార్చునేట్ గా ఇది రావటం, ఇది జనాల్లోకి వెళ్ళటం చాలా భయపడ్డాం. టేస్ట్ అయితే మాత్రం అంటే చాలా మంది చెప్పారు నాకు, టేస్ట్లో అయితే యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది. ఇంకా మన కోనసీమలో ఇక్కడ కూర్చుని తింటే, మన కోనసీమలో కూర్చుని తింటే కొబ్బరి చెట్ల కింద బుడ్డి బుడ్డి పాకల్లో, నాకు పర్టికులర్గా ఎంత తొందరగా రావడానికి కూడా కారణం ఏంటి అంటే, నేను ఏదైతే వీడియోలు ఎక్కువగా చేస్తానో, నేను ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం మొదలెట్టిన జర్నీ మన కోనసీమలోనే. మన కోనసీమలో నేను తిరగని కాఫీ హోటల్ లేదన్నమాట. పూరిపాకలు అన్ని చాలా చుట్టేశాను. అక్కడ ఉన్న టేస్ట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనగానే ఫస్ట్ విన్నాను పెట్టారు అని. తర్వాత తిన్నవాళ్ళు చాలామంది అరే తిన్నాను చాలా బాగుంది, బెల్లం గారి అదే పాకం గారు ఉంది, పొట్టిక్కు ఉంది, అలాగే చిట్టి పెసరట్టు, చిట్టి అట్లు, ఇట్లా చాలా రకాల ఐటమ్స్ యాజ్ ఇట్ ఈస్ మన సైడు ఏవైతే మన రుచులు ఆస్వాదించాలి, మన కోనసీమలు మిస్ అవుతున్నారు హైదరాబాద్ వచ్చి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలామంది నాకు చెప్పారు. నేను అదే తీసుకురావాలి. ఇప్పుడు నేను ఉండేది మణికొండ అన్నయ్య, నాకు మన సైడ్ దొరుకుతుంది అనేది అంటే కూకట్పల్లి దొరుకుతుంది. ఇప్పుడు కొట్టేశారు కానీ అన్నయ్య అసలు అది ఎక్కువ కాకపోతే అన్ని ఒకే చోట దొరికేవి కాదు. అవునన్నయ్య, ఇప్పటికి కూడా ఒక హోటల్లో 2 హోటల్లో ఉన్నాయి అంతే, ఆర్కే టిఫిన్స్ లాంటి టిఫిన్స్ తప్ప. హైదరాబాద్ లో ఎక్కడైనా ఒక్కొక్కటి, ఒక చోట ఇడ్లీ ఫేమస్ అయితే ఒక చోట రొట్టె ఫేమస్, ఇంకో చోట ఇంకోటి ఫేమస్, అట్లా ఉంది తప్ప. నేను అందరినీ గ్యాదర్ చేసుకుని దొరకాలి. నేనే అంటే
ఇస్తున్నాను అన్నయ్య, ఇచ్చేదేదో హార్ట్ఫుల్గా సాటిస్ఫైగా ఇద్దాం. ఇంకొకటి ప్రైజెస్ ఫస్ట్ అక్కడ చాలా అంటే 7 days కూర్చునిపోయామన్నా 1 week అసలు ఎలా పెడదాం ఏంటి అసలు ఒకడేమో ఒక రేట్ అంటాడు, ఒకడేమో ఒక రేట్ అంటాడు, ఒకటే అనుకున్నాం అన్నయ్య. తినేవాడు ఎవడైనా అటు దగ్గర జేబులో ఒక 50 రూపాయలు ఉన్నాయంటే ఆ 50 రూపాయలకి అటు కడుపు నిండాలి. అదే కాన్సెప్ట్. ఒక 100 రూపాయలు ఉన్నాయంటే 100 రూపాయలకి తినేవాడు ఆడది తింటాడు. ఇక్కడ ఒక ప్రీమియంనెస్ మామూలుగా అంటే నేను ఇవ్వాలనుకున్న ప్రీమియంనెస్ దేంట్లో అంటే టిఫిన్స్ లో ఉన్నాయి. దేంట్లో కాంప్రమైజ్. నేను మనిషి ఎలా అంటాడని నాకు అనవసరం అన్నాయి. అది ఏంటి వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఒక ఇడ్లీ తిందాం అనుకున్నాడంటే ఆ ఇడ్లీ తిన్న తర్వాత ఆయన ఆనందపడాలి, ఆయన చెప్పిన మాటల్లో నేను ఆనందపడాలి అన్నయ్య. నేను జెన్యున్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తున్నాను అన్నయ్య. ఓపెనింగ్ అయిపోయింది, చాలా క్లమ్జినెస్ లో అయ్యింది. అది అసలు మేము అనుకున్నది వేరే రేంజ్ అనుకున్నాం, వేరే రకంగా అయ్యింది. చాలా కొంచెం డిస్టర్బెన్స్ లో అయ్యింది. కానీ ఒకే ఒకటి అన్నయ్య, చాలా అంటే చాలా భయపడ్డాం. 28 రోజులు ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ అయిందో, కానీ 1 day 1 fine day ఒక రీల్ కూడా చాలా ఫేమస్ వెళ్ళింది అన్నయ్య. 70K ఎంతో హిట్ అయింది. ఆయన నేను ఇలా కార్ ఇలా క్రాస్ అవుతున్నాను అన్నయ్య, చంపేసాడు అన్నారు. ఏంటి చంపేసాడు అన్నాను, ఇలా తిరిగాను అన్నయ్య. టిఫిన్స్ తింటున్నాను. సరే ఒక ఫీడ్బ్యాక్ అడుగుదాం వెళ్దాం అని చెప్పి ఇలా దగ్గరికి వెళ్ళాను అన్నయ్య. ఎలా ఉన్నాయండి అన్న ఫస్ట్ అగ్గిచ్చారు అన్నయ్య. అంత మూమెంట్ లో తింటున్నా ఆయన వచ్చి అగ్గిచ్చారు. వెంటనే నాకు నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి. ఎవరు ఉన్నారు పక్కన, ఇద్దరిని చూసాను, వీడు కనిపించాడు అవినాష్ ఫాస్ట్ గా రా. ఇంకా దాంట్లో ఆనందం ఇంకా చాలా అన్నయ్య నాకు. ఒకటి ఆ రోజు ఓపెనింగ్ రోజు ఎలా అయితే ఆనందపడ్డాను అన్నయ్య, ఎలా వెళ్తుంది ఏంటి అని అనుకున్నాను. ఓపెనింగ్ రోజు వస్తారు ఎందుకంటే పిలుచుకుంటాం, 200 మంది దాకా వచ్చారు. కానీ తర్వాత జనం రావాలి. నిజంగా ఆయన చెప్పిన మాటకి ఏమీ తినలేదు, వెళ్ళిపోయి ఆనందంగా అలా పడుకున్నా బెడ్ మీద శుభ్రంగా నిద్ర పట్టింది అన్నయ్య. అంటే ఇంకా చాలు గణేష్, నువ్వు ఇవ్వాల్సింది అనుకున్నది నువ్వు ఇచ్చావు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అన్నయ్య? నిజాంపేట నుంచి వచ్చారు. ఆయన బజ్జీ గురించి వచ్చారు. మెయిన్ బజ్జీ ఎలా ఉంటది ఏంటి టేస్ట్ చేద్దాం అని 4 plates తిన్నారన్నయ్య. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలు గణేష్ సక్సెస్, కష్టపడ్డారు, కష్టపడ్డదానికి ఫలితం తీసుకొచ్చారు. దీన్ని ఇంకా అలా తీసుకెళ్దాం నెమ్మదిగా అన్న. నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే, జనరల్గా డ్రైవింగ్ అనగానే ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు ఇదంతా చూశాను. మన కోనసీమ టిఫిన్స్ ఈ డ్రైవింగ్ స్థాయికి తీసుకొచ్చినందుకు మాత్రం నిజంగా నేను యాజ్ ఏ కోనసీమ వాసిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఫుడ్ బ్లాగర్గా కూడా. అబ్బాయి గారి కాఫీ హోటల్లో అదిరిపోయే టిఫిన్స్ అనమాట. ప్యూర్లీ కోనసీమ స్పెషల్స్ అన్నీ కూడా ఈ అబ్బాయి గారి కాఫీ హోటల్లో ఉంటాయన్నమాట. అంటే మనకి రెగ్యులర్ టిఫిన్ సెంటర్లా ఖచ్చితంగా అనిపించదు, చాలా 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 డిఫరెంట్గానే అనిపిస్తుంది. బట్ కోనసీమ నుంచి వచ్చిన వాళ్ళకి, గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది కదా మన టిఫిన్స్ అని ఖచ్చితంగా అనిపిస్తాయి అనమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇదిగో మన అంబాజీపేటలో బాగా స్పెషల్ అయినటువంటి పొట్టిక్క, చాలా ఏళ్ళుగా చాలా బాగా ఫేమస్ అయిన టిఫిన్స్ అనమాట. కోనసీమలో స్పెషల్స్ అనగానే ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది ఈ పొట్టిక్క. మనకి జనరల్గా ఇడ్లీ పిండినే ఈ పనసాకు బుట్టలో వేసి దీన్ని మంచి ప్లఫీగా సర్వ్ చేస్తారనమాట. అంబాజీపేటలో మాత్రం ఇది చాలా 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 ఫేమస్. అంబాజీపేటకే ఒకప్పుడు పరిమితమైన ఈ టిఫిన్స్ ఆ చుట్టుపక్కల అంటే అటు అమలాపురం, రావులపాలెంకి చేరుకుని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వరకు వచ్చింది. హైదరాబాద్కి చాలా కాలం కిందటే వచ్చింది. బట్ ఎప్పటికీ కోనసీమ టిఫిన్స్లో రారాజు ఈ పొటిక్ అనమాట. జనరల్గా కోనసీమ టిఫిన్స్ అంటే టిఫిన్స్ మాత్రమే కాదు, చట్నీలు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే ఆ చట్నీల్లోనే అసలైన టేస్ట్ అనేది ఖచ్చితంగా దాగుంటుందన్నమాట. దాంతోపాటు మనకి అంటే జనరల్గా ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఏది ఎక్కడ ఫేమస్సా అది ఖచ్చితంగా మన వీడియో ఉంటుంది. నేను ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఉన్నప్పుడు చాలా వీడియోస్ చేశాను. అందులో ఈ ప్రతిదీ కూడా ఇదైతే మినపట్లు, చిట్టట్లు, విలస అనే ఒక ఊరు ఉంటుంది అటు అంటే అమలాపురానికి అయినవెల్లికి దారిలో విలస అనే ఒక చిన్న విలేజ్లో రోడ్డు పక్కనే ఈ చిట్టట్లు వేస్తారు. చాలా 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 టేస్టీగా ఉంటాయి. చక్కగా పైనంతా కూడా కారం పొడి ఇవన్నీ చల్లి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నిటి కాంబినేషన్తో ఈ విలస చిట్టట్లు అయితే సర్వ్ చేస్తారు. వీళ్ళైతే 4 చట్నీలు అయితే చేస్తున్నారు. అంటే టిఫిన్స్కి రెగ్యులర్గా 4 రకాల చట్నీలు. ఒకటి అల్లం చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే కోనసీమ స్పెషల్, గోదావరి జిల్లాల స్పెషల్ బొంబాయి చట్నీ అనమాట. ఆ బొంబాయి చట్నీలో మాత్రం భలే మ్యాజిక్ ఉంటుంది. ఇది వచ్చి పూరి కూడా చాలా పెద్ద సైజు. అది కూడా మన ఓల్డ్ స్టైల్లో మనం చిన్నప్పుడు హోటల్స్లో తిన్న స్టైల్ పూరి అనమాట. కోనసీమలో స్పెషల్ ఏంటి అంటే కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా వేస్ట్ చేస్తారు. ఆ పూరి కర్రీ అనమాట.
ఖచ్చితంగా మీరు చిన్నప్పుడు తిన్న కర్రీస్ అయితే గుర్తొస్తాయి ఇక్కడ తింటే. దానికి తోడు ఇక్కడ పరోటా, అంటే జనరల్గా పరోటాకి ఇది శనగల కర్రీ ఒకటి, అలాగే బంగాళాదుంప కర్రీ. ఈ బంగాళాదుంప కర్రీ చూస్తే మాత్రం మా కొత్తపేటలో లక్ష్మీనారాయణ థియేటర్ అని ఉంటుంది. ఆ లక్ష్మీనారాయణ థియేటర్ ఆపోజిట్లో అర్జునరావు గారి హోటల్ ఉంటుంది. అక్కడ చపాతీ కర్రీ కానీ చాలా బాగా ఫేమస్. అలాంటి మాస్ హోటల్స్ నుంచి ఇన్స్పైర్ అయిన కర్రీ ఈ చపాతీ కర్రీ, అంటే పరోటాకి కాంబినేషన్గా ఇస్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ మరో స్పెషల్ ఐటమ్ అరటికాయ బజ్జీ. జనరల్గా అంబాజీపేట అనగానే అందరికీ పొట్టిక్క గుర్తొస్తుంది, బట్ అక్కడ గణపతి హోటల్ అని ఉంటుంది. గణపతి హోటల్లో ఈ అరటికాయ బజ్జీకి ఉండే క్రేజ్ మామూలుగా ఉండదండి. ముందు అన్ని టిఫిన్స్ అయిపోయి కొంచెం ఎండింగ్ మూమెంట్లో ఈ అరటికాయ బజ్జీ వేస్తారు. సన్నగా తరిగిన అరటికాయ ముక్కని చక్కగా ఇంత పొడుగ్గా అరటికాయ బజ్జీ వేస్తారు. సేమ్ అలాంటి అంబాజీపేట ప్లేస్ నుంచి ఈ అరటికాయ బజ్జీని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కూడా ఈ అబ్బాయి గారి కాఫీ హోటల్లో కూడా పెట్టారు. జనరల్గా చాలామంది హోటల్కి వెళ్ళినప్పుడు కొంచెం, అంటే జనరల్గా పార్సిల్స్లో ఎక్కువ గట్టి చట్నీయే కడతారు. అలాంటిది రెగ్యులర్ సర్వీస్లో మాత్రం కొంచెం వాటర్ కలిపి చట్నీ సర్వ్ చేస్తారు. బట్ ఈ అబ్బాయి గారి కాఫీ హోటల్లో ప్రత్యేకత ఏంటంటే, ఆ చిన్నతనంలో మేము ఎలా తిన్నామో ఆ గట్టి చట్నీ వేసి ఎట్లా ఇచ్చారో అట్లాగే మేము కూడా మా హోటల్లో ఇక్కడ ఈ గట్టి చట్నీలతోనే సర్వ్ చేస్తూ ఉంటారు. సో మీరు నాకు గట్టి చట్నీ ఏంటి అని అడగక్కర్లేదు అనమాట. అబ్బాయి గారి కాఫీ హోటల్కి వస్తే గట్టి చట్నీ మాత్రమే ఉంటుంది, విత్ బొంబాయి చట్నీ అండ్ అల్లం చట్నీ. అలాగే మనకి కోనసీమలో కూడా చాలా బాగా ఫేమస్. అయితే ఇది అయితే పెరుమాళ్ళపురం, అన్నవరం దగ్గర ఒక ఊరు ఉంటుంది, పెరుమాళ్ళపురం పాకం గారు అంటారన్నమాట. అట్లా బెల్లం గారి చాలా బాగా ఫేమస్. మా కోనసీమలో కూడా చాలా టిఫిన్ సెంటర్స్లో ఈ బెల్లం పానకంతో ఈ గారు అయితే ఇస్తారు. ఎండింగ్ మూమెంట్లో చాలా బాగుంటుంది. ఇది చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా అదిరిపోద్ది అనమాట ఈ బెల్లం గారి తింటే. సరే, టేస్ట్ అయితే చాలా వెయిట్ చేస్తున్నాయి. అంటే వీళ్ళ దగ్గర ఇంకా స్పెషల్స్ ఏంటంటే పెసరట్టు, మనకి గోదావరి జిల్లాలో కానీ కోనసీమలో కానీ ఇగో ఇట్లా సన్నగా వేసి దాని మీద మంచిగా నీట్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి బాగా దట్టించి పెసరట్టు వేస్తారు. ఈ పెసరట్టు కూడా ఇక్కడ చాలా స్పెషల్గా ఉంది. వాటన్నిటికీ తోడు కొంచెం నాన్ వెజ్ లవర్స్ కోసం వీళ్ళు ఏం చేశారంటే, ఇదైతే మటన్ కీమా దోశ అనమాట. అలాగే చికెన్ కర్రీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. చికెన్ కర్రీ మనకి ఏదన్నా ఏ టిఫిన్స్లోకైనా కూడా చికెన్ కర్రీ యాడ్ ఆన్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మటన్ కీమా దోశ కొంచెం నాన్ వెజ్ లవర్స్ మరి మాకో అంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మటన్ కీమా దోశ చాలా స్పెషల్గా వేశారు. ఇది మీరు జనరల్గా అలా కీమా దోశ మామూలుగా తినేసినా బాగుంటుంది, చట్నీలతో నంచుకుని తిన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళ దగ్గర బజ్జీలు కూడా మీరు చాలా పెద్ద సైజు మనం మైసూరు బజ్జీలు చూస్తాం, బట్ కోనసీమలో ఏంటంటే ఇక ఇట్లా ఫ్లఫీగా ఉండి, అంటే హోమ్ మేడ్ టైప్ ఉంటుంది ఈ బజ్జీ. చాలా బాగుంటుంది, చాలా గుల్లగుల్లగా ఉంటుంది బజ్జీ. చట్నీలో నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. సరే, బజ్జీతోనే స్టార్ట్ చేద్దాం. బజ్జీ చిన్న సైజు బజ్జీ చక్కగా చట్నీలో దాగా అలా నంచి చాలా చాలా బాగుంది. మీకు ఇది కట్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంత ఫ్లఫీగా ఉందో చూసారా. అల్లం చట్నీ పెట్టే బ్రో, అలా పెట్టే. పెరుగు వచ్చింది. అస్సలు సిస్సలు ఆ బొంబాయి చట్నీ, అంటే మా కోనసీమ స్టైల్ బొంబాయి చట్నీ టేస్ట్ చూడాలంటే మాత్రం అబ్బాయి గారి కాఫీ హోటల్కి రావాల్సిందే. నెక్స్ట్ చక్కగా బుట్టలో, యాక్చువల్గా ఈ బుట్టని ఫస్ట్ ఈ కొబ్బరి ఇండ్లు ఇవి తీసేస్తే హ్యాపీగా మనకు కావాల్సిన ఆ పొట్టిక్క బయటకు వచ్చేస్తుంది అనమాట. పొట్టిక్క అంటే ఇడ్లీ పిండే పనసాకులో వేసి చేసేపాటికి ఆ పనసాకు నుండే ఆ పసరు కొంచెం పీల్చుకుని కొంచెం గ్రీనిష్ వచ్చి ఆ పనసాకు ఫ్లేవర్ కూడా తగులుతుంది అనమాట. చట్నీలు మాత్రం వీళ్ళ దగ్గర మెయిన్ టిఫిన్స్ కంటే కూడా చట్నీలు చాలా చాలా బాగున్నాయి. అందుకే టిఫిన్స్కి మరింత రుచి యాడ్ అయింది. ఆహా, కానీ గట్టి చట్నీతో గొంతు దిగట్లేదా? ఎస్పెషల్లీ ఈ బొంబాయి చట్నీ అయితే మాత్రం ముంచుకుని తినాల్సిందే.
ఇంకా వేడివేడిగా తినొచ్చు. అంటే మనం అంటే కొంచెం ఈ షూట్ వల్ల కొంచెం డిలే అయ్యి కొంచెం చల్లారిని, కానీ వేడివేడిగా తింటే ఏవే టిఫిన్స్ ఒక్కొక్కటి చెప్పుకుని వేడివేడిగా తింటే అద్దరిపోతాయి. మంచి దోరగా కాలిన మినపట్టు, విలస చిట్టట్టు, బాబా బాబా బాబా. దీనికి కూడా ఇదే కాంబినేషన్, శనగ చట్నీ. బాబా బాబా, కారం కారంగా కమ్మగా అదిరింది గురు. అల్లం చట్నీ కూడా దింపేశారండి, యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. అందుకే మన వాళ్ళ పేరు గట్టిగా మారమోగిపోతుంది. తింటే వెళ్ళిపోతుంది అలా. నెక్స్ట్ పెసరట్టు కూడా పట్టుపడదాం. చక్కగా పెసరట్టు ఇలా మంచి ఒరిజినల్ ఆ పెసరపిండి, అంటే ఇంకేమీ మిక్స్ చేయలేదు అసలు. ఉల్లిపాయలు దట్టంగా వేయించారు. పెసరట్టు అయితే ఇలా చల్లారిపోయిన తర్వాత అస్సలు తినకూడదు. వేడివేడిగా ఉన్నప్పుడు కొట్టుంటే అద్దరిపోదును. అయ్యి బాబా, పూరి ఏంటారు నాయన, ఎంత ఉంది. చిన్నప్పుడు హోటల్కి వెళ్తే ఇంత పెద్ద సైజు పూరి ఇచ్చేవారు. ఇగో ఇలాంటి కర్రీ చూడండి, ఇది చాలా స్పెషల్ ఉంది. కోనసీమలో చాలా సిగ్నేచర్ ఐటమ్స్గా చెప్పబడే ఆ టిఫిన్స్కి తోడు ఆ చట్నీలు కానీ కర్రీలు కానీ అబ్బాయి గారి హోటల్లో సంతకం పెడుతున్నాయి ఇక్కడికి వచ్చి. పూరి కర్రీ అబ్బా చదువుకోవడం గురు. నాకు తెలిసి ఇది గిన్నెలు ఖాళీ చేస్తారు. ఏళ్ళ సమస్య కూడా అదే, చట్నీలు అయిపోతున్నాయంట. చట్నీలు అస్సలు మిగలవంట. టిఫిన్స్ కంటే కూడా చట్నీలు ఎక్కువ గట్టిగా డిమాండ్. పూరి అలా దిగిపోతుంది అంతే. కడుపు అయితే ఫుల్ అయిపోయింది, బట్ వీటిని చూస్తుంటే మాత్రం ఆగట్లేదు. బయటికి బజ్జి పొడుగ్గా, అగైన్ మళ్ళీ బొంబాయి చట్నీ. ఇది లాస్ట్లో వచ్చిన వలన కొంచెం వేడిగా ఉంది. ఈ చట్నీ కూడా ఒకదాంతో ఒకటి తగ్గట్లేదు. ఇదైతే ఇంకా చెప్పగలదు. సో నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే కీమా దోశ అలాగే చికెన్ కర్రీ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మెనూ ఎక్స్ప్లెయిన్ చేసేసి వీడియో అయితే ఫినిష్ చేద్దాం. కీమా దోశ అయితే నేనైతే ఇప్పుడు తినలేను, కానీ అబ్బాయి గారి స్పెషల్స్ ఏంటంటే పాకం వడ ఉంటుంది, పొట్టిక్కలు ఉంటాయి, అంబాజీపేట అరటికాయ బజ్జీ, విలస చిట్టట్లు, చిట్టి పెసరట్టు ఉప్మా, పరోటా విత్ చికెన్ కర్రీ, చపాతీ విత్ చికెన్ కర్రీ, మటన్ కీమా దోశ. ఇవి అబ్బాయి గారి స్పెషల్స్. చికెన్ కర్రీ ఇగో ఇప్పుడు వచ్చింది, కావాలంటే చికెన్ కర్రీ కూడా సర్వ్ చేస్తారు, యాడ్ అన్నది. అలాగే అబ్బాయి గారి మెనూలో ఇడ్లీ, గీ పొడి ఇడ్లీ, చిట్టి గీ పొడి ఇడ్లీ, మైసూర్ బోండా. మీకు రెగ్యులర్ మైసూర్ బోండా ఉన్నట్టు ఉండదు, కొంచెం విలేజ్ స్టైల్ మైసూర్ బోండా ఉంటుంది. అది కూడా కోనసీమ స్టైల్, అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ వడ, పెరుగు వడ, అలాగే ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ రవ్వ దోశ, పూరి, చపాతి, పరోటా. చాలా సింపుల్ మెనూ, బట్ ఇందులో కొన్ని ఆనిముత్యాలు ఉన్నాయి. అవి అయితే మాత్రం మీరు టేస్ట్ చేస్తే ఎప్పుడైనా ఎవరైనా, అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా నన్ను, అరే మీ కోనసీమ సైడ్ టిఫిన్స్ చాలా బాగుంటాయి, మీ గోదావరి జిల్లాలో టిఫిన్స్ చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది అంటుంటారు కదా. ఒకవేళ అంత దూరం అంటే కోనసీమ వరకు రాలేని వాళ్ళు, కోనసీమ రుచులు అసలు ఎప్పుడూ రుచి చూడని వాళ్ళు ఎవరైనా కోనసీమ రుచులు ఆస్వాదించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అబ్బాయి గారి కాఫీ హోటల్కి అయితే రండి. అబ్బాయి గారి కాఫీ హోటల్కి వస్తే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ కోనసీమ పల్లెటూర్లలో ఎలాంటి రుచులు సందడి చేస్తాయో అలాంటి రుచులన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా వీళ్ళది ఇంకొకటి కూడా, అంటే దిబ్బ రొట్టి చెరుకు పానకం కూడా అక్కడ చాలా, మన కంట్రీకి సైడ్ చాలా బాగా ఫేమస్. దాన్ని కూడా పెట్టాలని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ కొంచెం అంటే దిబ్బ రొట్టి చెరుకు పానకం అంటే దానికి కొంచెం కట్టెల పొయ్యిలు సెటప్ అదంతా కావాలి. ఎస్పెషల్లీ కొంచెం డ్రైవింగ్ కావడంతో ఆ కట్టెల పొయ్యి సెటప్ అంతా కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ గ్యాస్ పొయ్యి మీద దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది కొంచెం ప్రయోగాలు అయితే చేస్తున్నారు. త్వరలో నాకు తెలిసి ఆ దిబ్బ రొట్టె చెరుకు పానకం కూడా ఈ అబ్బాయి గారి కాఫీ హోటల్లో దొరుకుతుంది.
కోర్స్ చాలా వరకు కవర్ చేశారు, చాలా చాలా ఫేమస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ చేశారు. బాగుంది. ఇంకొంచెం స్వీట్ ఉండొచ్చు, ఇంకొంచెం స్వీట్ ఉన్నా ఇంకా బాగుంటుంది. గారెలు స్పెషల్ ఏంటంటే మామూలు ఉట్టి గారెలు తినొచ్చు, బెల్లం గారెలు తినొచ్చు. అంతగా ఇంకా కొంచెం దాన్ని ప్రశాంతంగా తినాలనుకుంటే ఈ మజ్జిగ గారెలు కూడా తినొచ్చు అనమాట, పెరుగు ఆవిడ. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ కమ్మదనం. మంచి కారం కారం చట్నీలు, అలాగే రకరకాల కర్రీలు, ఇవన్నీ తిన్న తర్వాత ఎండింగ్లో ఒక్క మజ్జిగ గారుడు కొట్టండి, అదిరిపోద్ది. ఆహా, రుచికి కమ్మగా, కడుపులో చల్లగా అలా సెట్ అయిపోద్ది. నేను కొంచెం టేస్ట్ చేయని ఏమైనా మిగిలినాయి అంటే పరోటా, కీమా దోశ. మిగతా ఏదైతే మన కోనసీమ స్పెషల్స్ ఉన్నాయో అన్నిటినీ కవర్ చేశాను. బట్ ఒక్క ట్రిప్ అయితే సరిపోదు, వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం అన్నీ కవర్ చేస్తూ ఉంటే సెట్ అయిపోద్ది అనమాట. సో నాకు ప్రత్యేకంగా నాలాంటి వాళ్ళకి ఒక బెంగ తీరింది ఏంట్రా అంటే, హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన నాలాంటి వాళ్ళకి అంటే అఫ్కోర్స్ నేనైతే మన వీడియోల కోసం వెళ్తూ ఉంటాను అనుకోండి, పర్టికులర్గా మనమైతే తినడానికి వెళ్తాం కాబట్టి, నాకంటే కూడా కోనసీమ వాళ్ళు, గోదావరి వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి మన సైడ్ వెళ్ళట్లేదు, మన ఊర్లు చూడట్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అండి. అంటే ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, అంత బాగున్నాయి. ఇది ఓవరాల్గా హైదరాబాద్ మాదాపూర్ 100 feet రోడ్ ద స్ట్రీట్ డ్రైవింగ్లో ఉన్నటువంటి అబ్బాయి గారి కాఫీ హోటల్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.